నమస్తే అందరికీ. వీడియో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఇది ఓన్లీ స్టార్ బజార్‌లో ఏం దొరుకుతాయి అని చెప్పి వీడియో. మేమైతే మార్నింగ్ 10 దాటిన తర్వాతే వెళ్ళాము. ఇదంతా ఎంట్రన్స్. ట్రాలీ తీసుకొని వెళ్ళి మనకు నచ్చినవి తీసుకోవడమే. అబ్బే చాలా రష్ ఉంది. మార్నింగ్ టైం కదా. జనరల్గా ఎంట్రన్స్లో ఫ్రూట్స్ పెడతారు సీజన్ వైజ్. ఈ సీజన్కి ఇవి అని చెప్పి మొన్న సమ్మర్లో వెళ్తే మ్యాంగోస్ ఉండేవి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి మనకి. మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్స్ మనకి ఇంట్లో వండుకునే ప్రతివి దొరుకుతాయి ఇక్కడ. మా ఆయన చెక్ చేస్తున్నారు బాగుందా లేదా అని చెప్పి. ఉల్లిపాయ లేవండి. ఇలా ఆనియన్స్ లూజ్గానే ఉంటాయి, అలాగే ప్యాక్ చేసి కూడా అమ్ముతారు. మనం కావాలంటే ప్యాక్ తీసుకోవచ్చు. ఇవి టమాటోస్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మళ్ళీ ప్రతిదీ చెప్తున్నాను అనుకోకండి. ఓ సారీ. ఈ కాలీఫ్లవర్ క్యాబేజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సెస్ లీవ్స్ అవన్నీ కట్ చేసేసి నీట్గా మళ్ళీ అందులో పేరుస్తారనమాట. అక్కడ ఒక ఆవిడ నీట్గా కట్ చేసి అవన్నీ పెడుతున్నారు అందులో. అలాగే దొండకాయలు రేట్లు అనేవి నేను అక్కడ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇవన్నీ చిక్కుడుకాయలు. ఒక్కొక్క దాన్ని సెపరేట్గా ఏమంటారో నాకు తెలియదు. నేనైతే అన్నిటిని చిక్కుడుకాయలు బరబటీలు ఏవో అంటారు కదా, అంతే. నాకు అన్ని చిక్కుడుకాయలే. నార్మల్గా అక్కడ ఒక ఆవిడ ములంకాయలు ఎంచుకుంటుందన్నమాట. మా ఆయన ఒక ములంకాయ ఎంచేసి ఆవిడకి ఇచ్చారు. ఆవిడ షాక్ అయింది, తీసుకున్నారు. అందుకే నవ్వుతున్నాను నేను. ఇవన్నీ ఒక దగ్గర పెట్టారు. జింజర్, గార్లిక్, లెమన్, గ్రీన్ చిల్లీ, పొట్లకాయ, అలాగే ఇది బజ్జీ మిర్చి, అండ్ ఇవి మినీ బెటగాడ్ అనమాట. అండ్ ఇవి మినీ ఆనియన్స్. మ్యాక్సిమం అన్ని పేర్లు మీకు తెలిసే ఉంటాయి, నేను చెప్తున్నానేమో అనుకోకండి. ఇవన్నీ దొరుకుతాయి. పీస్ ఎంత అంట? పీస్ కాదు, అది పంకిన్. కేజీ 65 రూపాయలు అంట. ఇది కేజీ 65 రూపాయలు అంట. అలాగే మనకి పూజకు కావాల్సిన కొబ్బరికాయలు అండ్ ఈ ఫ్రూట్స్ అండ్ ఇక్కడ అవకాడో, గోవా, పైనాపిల్ అండ్ కివి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏం చూస్తున్నావు? అవన్నీ గ్రీనే. వెళ్ళునా? బెటర్ గ్రీన్ తీసుకోవడం చందు. టేస్ట్ కోసం చూసే కన్నా గ్రీన్ ఒక 4 తీసుకోవడం బెటర్. అంటే అది 129. అంటే ఏంటి డిఫరెన్స్ అని డౌట్ ఉంది. ఏమో వాడి ఇష్టం. మనం పోస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్లవర్స్, అలాగే బనానాస్. రకరకాల బనానాస్ ఉంటాయి ఇక్కడ. అందులో మనకి ఏది ఇష్టమైతే అది. ఇవన్నీ ఫ్రూట్స్. ప్రొమోగ్రనేట్, మస్క్ మిలన్, వాటర్ మిలన్, అలాగే ఆరెంజ్, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇవి చూడు, రకరకాల క్యాబేజీలు ఇవన్నీ. ఏంటిది? ఆల్ మిక్స్డ్లో ఉంది. ఇది కీరా ఇది అన్నీ, బట్ బేబీ ఇవన్నీ. మష్రూమ్స్. ఇవేంటి ఫ్లేవర్సా? గార్లికా? ఫీల్డ్ గార్లిక్ చూసి నేను మల్లెపూలు అనుకున్నాను. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. మనకి ఇక్కడ పప్పులు ఉప్పులతో పాటు వెజిటేబుల్స్, అలాగే సీ ఫుడ్, అలాగే మీట్ కూడా ఉంటుంది అనమాట. సో మనం అక్కడ కావాలంటే వెళ్ళి తీసేసుకోవచ్చు. అదే నేను చెప్పాను కదా, మనం జనరల్గా సండే పూట ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి కొనుక్కోవాలన్నా ఈ లొకేషన్కి వెళ్ళి, లైక్ స్టార్కి వెళ్ళి కొనేసుకుంటే చాలు. మనం సపరేట్గా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఇది, ఒక ప్లేస్కి వెళ్ళేది అలా ఏం కొనుక్కోక్కర్లేదు. అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి మనకి. మేమైతే ఆ రోజు మేము సీ ఫుడే తీసుకున్నాము. సో ఒక పక్క సీ ఫుడ్, ఒక పక్క మీట్ ఉంటుంది అనమాట. సో ఇదంతా చికెన్, మటన్ దొరుకుతుంది. ఇంకా చాలా ఉంటాయి. ఆ రోజుకైతే ఖాళీ అయ్యాయి. ఒక పక్క ఎగ్స్ ఇవన్నీ, అలాగే మనకి మసాలాస్, అలాగే ఇన్స్టెంట్ కర్రీస్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు ఒక సైడ్లో. నీ ఫ్రాన్స్ నీకు వచ్చేసాయిగా. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి, లైక్ చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మిక్స్చర్స్, కూల్ డ్రింక్స్, అలాగే మన పప్పులు ఉప్పులు అంటున్నాను, ఏమనుకోద్దు. ఈ పప్పులన్నీ దొరుకుతాయి మనకి డీమార్ట్లో దొరికేవన్నీ. మనకి రైస్ కూడా దొరుకుతుంది. మనకి రైస్ బ్యాగ్ కావాలంటే రైస్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా కావాలన్నా కూడా నార్మల్గా చేయొచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకు అక్కడ. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు సెపరేట్గా. అంటే ప్యాకెట్స్ కూడా ఉంటాయి,
అలాగే సపరేట్గా వాళ్ళు అమ్ముతారనమాట. వాళ్ళ దగ్గర కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు, మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్. మేమైతే చియా సీడ్స్ తీసుకున్నాము. మినిమం 50 25 అట్లా ఉండదా? అక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ మినిమం అని ఇంతని తీసుకునేది ఉంటుంది. మినిమం 50 గ్రామ్స్ తీసుకోవాలి, లేదా కొన్నిటికి 100 గ్రామ్స్ కూడా ఉంటుంది. మేము చియా సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకున్నాము. మనకు అక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉంటాయి, అలాగే స్టీల్ ఐటమ్స్ ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, గ్లాస్ ఐటమ్స్. మనకి ఇక్కడ బట్టలు అనేవి ఉండవు. మనకి డీమార్ట్లో బట్టలు ఉంటాయి కదా, క్లోత్స్ అవి కొనుక్కోవచ్చు కదా, డ్రెస్సులు అవినా. సో ఇక్కడ అవి అలా ఉండవు అనమాట. సో మిగతావన్నీ ఉంటాయి. సో ఇక్కడ రైనీ సీజన్ వస్తుంది కాబట్టి అంబ్రెల్లాస్ కూడా పెట్టారు. వాటర్ బాటిల్స్, ప్యాన్స్, కప్స్, బౌల్స్, గ్లాస్వి ఉంటాయి, పింగాణివి ఉంటాయి, అలాగే స్టీల్వి కూడా అన్నీ ఉంటాయి నార్మల్వి. ఈ కుక్కర్ ఐటమ్స్ ఇవన్నీ కుక్వేర్ అనమాట. అలాగే మనకి ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉండదు, డ్రెస్సెస్ కూడా ఉండవు. చెప్పాను కదా బేసిక్ అనమాట. ఏమైనా బేసిక్వి తీసుకోవాలని అంటే రావచ్చు. మెయిన్గా వెజిటేబుల్స్ కోసం అయితే రావచ్చు ఇక్కడికి. వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలంటే రావచ్చు. సో బేసిక్ అయితే మాత్రం దొరుకుతాయి. ఇక్కడ మనకి పూజ ఐటమ్స్, అగరబత్తులు, ఊదొత్తులు, హారతి బిళ్ళలు అవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే మనకి వాష్రూమ్లో యూజ్ చేసేవి, ఫ్లోర్ క్లీనింగ్వి, డస్ట్బిన్స్, బ్యాటరీస్. మనకి డీమార్ట్లో ఉండేటట్టు ఇది ఉంటుంది కదా, మనకి ఇండక్షన్ స్టవ్ అవి ఉంటాయి కదా. ఇక్కడ అలాంటి పెద్ద పెద్దవి ఏమి ఉండవు. మినిమం బేసిక్ అనేవి ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఎటైనా వెళ్ళినప్పుడు అవసరమైనవి కావాలి అని అనుకునేవి మాత్రం ఉంటాయి. ఎక్కువ దొరికేది అయితే మాత్రం డీమార్ట్లోనే. బట్ మనకి ఇక్కడ ఎక్కువ దొరికేవి వెజిటేబుల్స్, అలాగే ఫిష్. అది మనకి సండేకి ఏం కావాలి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమేమి కొంటామో అవన్నీ అయితే మాత్రం అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. అలాగే ఇవన్నీ పర్ఫ్యూమ్స్, లోషన్స్ అన్నమాట. సో మనకు కావాల్సిందన్నీ తీసుకొని మనం ఇంక బిల్లింగ్ వేసేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. గోంగూర, తోటకూర, పాలకూర, తర్వాత మెంతికూర, ఇవన్నీ కూడా ఉంటాయి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. సో ఇది మా సండే వెజిటేబుల్ షాపింగ్. మేమైతే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కదా, వేరే వేరే దగ్గరికి తిరగడం ఎందుకు అని చెప్పి ఒకేసారి ఒక దగ్గరికి వస్తాము. సో బేసికల్గా ఎప్పుడు కంపేర్ చేయలేదు వేరే దాంతో దీనికి, అండ్ ప్రైజెస్ అవి కూడా నేను కంపేర్ చేయలేదు. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. సో చూద్దాం, కంపేర్ చేసేప్పుడైనా ఒక వీడియో తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.